ఫ్రూట్స్ అన్నీ కలిపి ఇలా మిక్సీకి వేసి బెల్లంతో కాకుండా ఖర్జూరాలతో ఇలా బాగా వచ్చినవి మంచిగా మిక్సీకి వేసుకున్న తర్వాత పిల్లలకి రోజు ఒకటి ఇచ్చినట్లయితే ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి లంచ్ బాక్స్లో వాళ్ళు స్నాక్స్కు బాక్స్లో ఈ లడ్డు ఒకటి పెట్టినట్లయితే చాలా ఆరోగ్యంగా ఉంటారు. పోషకాహారాలు ఉంటాయి, రక్తహీనత ఉండదు, వయసుకు తగ్గ బరువు, వయసుకు తగ్గ ఎత్తుకు తగ్గ బరువు ఉండడం లేదు పిల్లలు. కాబట్టి ఇలా మంచి ఫుడ్డు పిల్లలకు అందించినట్లయితే చాలా బలంగా రక్తహీనత లేకుండా ఉంటారు. కాబట్టి ఈ లడ్డు ఎలా చేయాలో నేను చూపిస్తాను. ఇంకా ఇలా సైజు తోటి ఈ సైజు అయినా చేసుకోవచ్చు, ఇంకా చిన్న అయినా చేసుకోవచ్చు. నేను ఎలా చేయాలో చూపిస్తాను. మీరందరూ చేసి పిల్లలకు పెట్టాలి. గుడ్ మార్నింగ్ అండి. నేను ఈరోజు డ్రై ఫ్రూట్ లడ్డు చేసి చూపించాలనుకుంటున్నాను. ఈ లడ్డు ఎవరికైనా చాలా మంచిది, పిల్లలకైనా పెద్దలకైనా చాలా మంచిది. ఈ లడ్డులో మంచి పోషకాలు ఉంటాయి. ఈ పిల్లల్లో పోషకాలను తగ్గించడానికి, పిల్లలకు వయసుకు తగ్గ బరువు ఉండడం లేదు కాబట్టి చాలామంది పిల్లలు రక్తహీనతతో బాధపడుతుంటారు. అలా బాధపడ్డ పోషకాల లోపం, చాలామందికి పోషకాల లోపం ఉంటుంది. ఇలా లడ్డు చేసి పెట్టినట్లయితే ఆ పిల్లలు మంచి హెల్తీగా ఉంటారు. ఈ బాదం ఇది తీసుకొచ్చిండ్రు మా ఇంట్లో అన్ని డ్రై ఫ్రూట్స్. ఈ డ్రై ఫ్రూట్స్తో ఇవన్నీ చూసి లడ్డు చేసి చూపించాలని అనిపించింది. ఈ బాదాము ఇన్ని వేయను, కొన్ని వేస్తా, చూపిస్తున్నాను మీకు. కానీ అయితే ఈ బాదాము బ్రెయిన్కి, హార్ట్కి, స్కిన్కి చాలా మంచిది. మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ కే ఉంటుంది. రక్త ప్రసరణ సజావుగా ఉండటానికి కూడా సహాయపడుతుంది. ఈ బాదాం చాలా మంచిది. రాత్రిపూట నానబెట్టుకొని ఒక 5 అట్లా నానబెట్టుకొని పొద్దున్నే ఈ పైన తీసేసి తింటే చాలా మంచిది. చాలా మంచిది. ఈ బాదాం తినచ్చు. ఈ డ్రై ఫ్రూట్ లడ్డులో నేను ఈ బాదాము, ఈ జీడిపప్పు కూడా చాలా మంచిది. గాలి బార్డర్ వాళ్ళకి చాలా మంచిది అని చెప్తుంటారు. జీడిపప్పు కూడా రోజు అంటే ఎక్కువ కూడా తినొద్దు. ఈ డ్రై ఫ్రూట్స్ ఎక్కువ తినొద్దు. ఒక 20 గ్రాములు అన్నీ కలిపి 20 గ్రాముల కంటే ఎక్కువ తినొద్దు. ఎక్కువ తింటే కూడా మంచిది కాదని చెప్తుండ్రు. ఇవి వాల్నట్స్, కిస్మిస్, ఇవి బ్లాక్ కిస్మిస్, ఇవన్నీ కొన్ని వేయించుకున్న తర్వాత ఈ ఖర్జూరా తోటి చేయించుకోవాలనుకుంటున్నాను. ఈ ఖర్జూరా ప్యాకెట్ తీసుకొచ్చిండ్రు. ఈ ఖర్జూరా సీడ్స్ ఉన్నాయి. ఇవన్నీ సీడ్స్ తీసి చేసి చూపిస్తాను. ఇవి తీసుకొచ్చాను తర్బూజా సీడ్స్. ఇవన్నీ కలిపి ఒక లడ్డు చేసి పిల్లలకి ఇచ్చినట్లయితే, రోజు ఒకటి ఇచ్చినట్లయితే వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉంటారు. అందుకోసం నేను చేసి చూపించాలనుకుంటున్నాను. ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డులో నేను ఈ కప్పు తీసుకుంటున్నా. ఈ కప్పులో కొంచెం తక్కువ, అన్ని కప్పులు తీసుకుంటున్నా. ఈ బాదాం కప్పు, కిస్మిస్ కొంచెం సగం కప్పు, కర్బూజా, జీడిపప్పు, కొన్ని నువ్వులు, పిస్తాలన్నీ ఇలా ఒలిచి పెట్టుకున్నా. ఇవి కొన్ని పల్లీలు కొన్ని, వాల్నట్స్, ఇవి ద్రాక్ష, పిస్తా నల్ల బ్లాక్వి. ఇవన్నీ కొంచెం స్టవ్ మీద పాన్ పెట్టిన నెయ్యిలో వేయించుకోవాలి. కొంచెం నెయ్యి పోసుకొని అన్నీ ఒక్కొక్కటి సపరేట్గా వేయించుకోవాలి. ఇలా అన్నీ ఒకటిసారి వేయిస్తే కొన్ని వేగుతాయి, కొన్ని వేగవు. కాబట్టి ఫస్ట్ నేను బాదాంలు వేస్తున్నా. ఈ బాదాంలు వేగిన తర్వాత వేరే వేసుకోవాలి.
స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. బాదాం వేగిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకోవాలి. మళ్ళీ కొంచెం నెయ్యి వేసి జీడిపప్పు వేయించుకోవాలి. ఇది తొందరగా వేగుతాయి కాబట్టి కొంచెం సేపే వేగనివ్వాలి. ఎక్కువసేపు పెడితే మాడిపోతాయి. చిన్న ఫ్లేమ్ మీద దూరంగా వేయించుకోవాలి, లేకుంటే టేస్ట్ మారుతుంది, మాడిపోతే. మళ్ళీ కొంచెం నెయ్యి వేసి కిస్మిస్, ఈ 2 కిస్మిస్ ఇది కొంచెం మంచిగా వేగిన తర్వాత ఇది ప్లేట్లో తీసుకోవాలి. పిస్తా ఇలా ఒలుచుకొని పెట్టుకున్న పిస్తాలు కూడా వేస్తున్నా. వేగనిస్తాను. కర్బూజా విత్తనాలు, కర్బూజా ఇది కూడా కొంచెం దూరంగా వేయించుకోవాలి. పల్లీలు నువ్వులు స్టవ్ బంద్ చేస్తున్నా. ఈ వేడికే నువ్వులు వేడైతాయి. ఇవి మొత్తం వేయించకుండా ఇవి చల్లారిన తర్వాత గ్రైండర్కి వేసుకోవాలి, మిక్సీ చేసుకోవాలి. ఈ ఖర్జూరాలు వేయాలనుకుంటున్నా. దాంట్లో ఇవి సరిపోతాయని అనిపిస్తుంది. దీంట్లో విత్తనాలు తీయాలి, సీడ్స్ తీయాలి. ఇలా సీడ్స్ తీసి మొత్తం సీడ్స్ ఉంటే మిక్సీ ఖరాబ్ అవుతుంది. అందుకోసం ఇవి మొత్తం సీడ్స్ తీసుకోవాలి. ఇంకా సరిపోకుంటే ఇంకా కొన్ని వేసుకోవచ్చు. బెల్లంతో కూడా చేస్తారు కొంతమంది, కానీ నేను బెల్లం తగ్గొస్తుంది ఉద్దేశం మీద నేను చేస్తలేను, వేయాలనుకుంటున్నాను.
ఇవి ఇలా ఖర్జూరాలు మొత్తం ఇలా సీడ్స్ తీసి పెట్టుకున్నా. ఇవి మొత్తంకి ఇవి సరిపోతాయని అనుకుంటున్నా. ఈ కప్పెడు నిండా తీసుకున్నా. ఇవన్నీ గ్రైండర్కి వేసుకోవాలి. ఫస్ట్ నూగులు గ్రైండర్కి వేసుకున్నా. తర్వాత ఇవి మొత్తం గ్రైండర్కి వేసుకొని మిక్సీ చేసుకొని కలుపుకోవాలి. ఈ ఖర్జూరాలతో మొత్తం మిక్సీకి వేసుకొని కలుపుకోవాలి. ఇలా మిక్సీకి వేసుకున్నాను మొత్తము. ఇలా సరిపోయింది. కొంచెం మనకు ఎక్కువ స్వీట్ కావాలనుకుంటే కొంచెం బెల్లం కూడా వేసుకోవచ్చు, కానీ బెల్లం దగ్గు వస్తుందని నేను వేయడం లేదు. ఇలా మెత్తగా కాకుండా ఇలా కొంచెం బరకగా వేసుకుంటే కొంచెం తినేటప్పుడు ఈ జీడిపప్పు ఇవన్నీ పంటికి తాకుతుంటే చాలా రుచిగా ఉంటుందని నేను కొంచెం బరకగానే వేసిన. మీరు కొంచెం మెత్తగా వేసుకోవాలనుకుంటే కూడా వేసుకోవచ్చు. ఇలా మొత్తం మిక్సీకి వేసిన తర్వాత ఇలా చిన్న చిన్నగా మనకి ఏ సైజు కావాలనుకుంటే ఆ సైజు, కొంచెం చిన్నగా అనుకుంటే చిన్నగా ఇలా లడ్డూలు చేసి పెట్టుకోవాలి. ఇది రోజుకొక లడ్డు పిల్లలకి ఇచ్చినట్లయితే చాలా బలహీనంగా ఉన్న పిల్లలు బలంగా అవుతారు. రక్తం తక్కువగా ఉన్న పిల్లలకి మంచి రక్తం వస్తుంది. కాబట్టి రోజు తల్లులు మంచి ఆహారం పెట్టాలి పిల్లలకు. వాళ్ళు పెరిగే పిల్లలు కాబట్టి చాలా మంచి ఆహారం పెట్టాలి. తల్లులు పిల్లలపైన ఎప్పటికప్పుడు పోషకాహారాలు ఉన్న ఫుడ్డే పెట్టాలి. పోషకాహారాలు అంటే పాలు, గుడ్డు, ఆకుకూరలు, కూరగాయలు ఇవన్నీ మంచిగా వాళ్ళు తినే ఆహారంలో ఇవన్నీ ఉన్నాయా లేవా చూసుకొని వాళ్ళకి రోజు ఆహారం పెట్టినట్లయితే వాళ్ళు మంచి చదువులో మంచిగా రాణిస్తారు, ఆరోగ్యంగా ఉంటారు, పోషకాహార లోపం ఉండదు. చాలా తల్లులు పిల్లలు బాగాలేకపోతే ఏమైనా జ్వరాలు వచ్చినప్పుడు ఎంత తల్లడిల్లుతారు, ఎంత బాధపడతారు. ఇలా మంచి పోషకాహారం ముందే మనం మంచిగా చిన్నప్పటి నుంచి చేసి పెట్టినట్లయితే హాస్పిటల్కి పోయేది ఉండదు. హాస్పిటల్లో పోతే ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టవలసి వస్తుంది హాస్పిటల్లో. ఆ డబ్బులన్నీ ఇలా మంచి ఫుడ్ ఖర్చు పెడితే మంచిగా ఫస్ట్ నుంచే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. తల్లులు ముందు ఫస్ట్ పిల్లలపైన శ్రద్ధ తీసుకోవాలి. ఈ లడ్డూలు అన్నీ 33 అయినవి. ఈ లడ్డూలు మంచిగా ఒక నెల నీళ్ళు ఎక్కడ కలవలేదు కాబట్టి ఇలా గాజు సీసాలో భద్రపరచుకోవాలి. ఇది పిల్లలకైనా పెద్దలకైనా చాలా మంచిది. షుగరు అదుపులో ఉంచుతుంది, చాలా మంచిది. కాబట్టి అందరూ తినొచ్చు. రోజు ఒకటి లేదా రెండే తినాలి. ఎక్కువ తింటే మళ్ళీ మంచిది కాదని చెప్తున్నారు. 20 గ్రాముల కంటే ఎక్కువ తినొద్దు రోజు. ఈ డ్రై ఫ్రూట్స్ కూడా ఎక్కువ తినొద్దనే చెప్తున్నారు. రోజు 1-2 తినాలి. పిల్లలకు మాత్రం రోజు ఒకటి, ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి ఇవ్వాలి. ఎక్కువ తినొద్దు అని చెప్తున్నారు డ్రై ఫ్రూట్స్. ఈ బాదాంలు రోజు 5 నానబెట్టి ఇలా ఇచ్చినప్పుడు ఇలా ఇవ్వాలి. అన్నీ కలిపి ఉంటాయి కాబట్టి ఇలా ఇవ్వచ్చు. బాదాంలు నానబెట్టి రోజు పొట్టు తీసి రోజు 5 ఇవ్వచ్చు పిల్లలకి. మంచి జ్ఞాపక శక్తి ఉంటుంది, చాలా బాగుంటుంది. కాబట్టి వాళ్ళకి రోజు డ్రై ఫ్రూట్స్ ఇవ్వాలి పిల్లలకి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ అందరికీ.